మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక. మీ అందరూ నా దేవుని ద్వారా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. అందుకు నేను సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలం దేవుని మాటను జాగ్రత్తగా విందాం. మనం జీవించినంత కాలం నిబ్బరంగాను నెమ్మదిగాను సుఖంగా బ్రతకాలని ఆశపడచ్చు. వ్యవసాయదారుడైనా వ్యాపారి అయినా కొండల్లో ఉన్న అడవులలో ఉన్న ఊళ్ళో ఉన్న అందరం కోరుకునేది ఏమిటంటే జీవితం నెమ్మదిగాను సుఖంగాను నిబ్బరంగాను సంతోషంగా జరగాలి. కొన్నిసార్లు ఆశించినట్టే జరుగుతాయి. కొంతకాలం అయ్యాక చరిత్ర తిరగబడినట్టుగా సమస్యల వలయంగా నిద్ర పట్టక నెమ్మది లేక మనకి ఏం జరుగుతుందో అంత ఆందోళనతోనే సాగుతుంది. ఇది జీవితంలో జరిగే సత్యం. అయితే ఇంతకీ మనం వినాల్సింది ఏమిటంటే కష్టాల కొరకే మనం నిర్ణయించాల, వెలుగు కొరకే మనం నడిపించాల. దేవుడు చీకటి వెలుగులను కలిపి చేసినా మన జీవితం ఒక ఆశీర్వాదకరంగాను అన్ని పరిస్థితుల్లో నిబ్బరంగా ఉండడం నెమ్మదిగా ఉండడమే దేవుని ఆలోచన. అట్టి ఆలోచన దేవునికి కలిగాక మన పట్ల ఆయన సంకల్పం ఎలా ఉంటుందో తెలుసా? నా ప్రజలను నా తొత్తును ప్రశాంతంగాను నిబ్బరంగాను మందను కాపరి నడిపించినట్లుగా నేను నడిపిస్తాను అంటూ ఆయన సంతోషంగా యాత్రను ప్రారంభిస్తాడు. అనుకూలంగా ఉన్నంతసేపు మనకు నెమ్మదిగా ఉంటుంది. పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు దేవుడి మీద అనుమానం వస్తుంది. దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం. కొన్ని సమస్యలు మనల్ని కలవర పెడతాయి. అన్నిటికంటే నేను ఘోరమైన పాపం చేశాను, అందుకే నా స్థితి ఎలా అయిపోయింది అంటూ కూడా వాపోతాం. అయితే ఈరోజు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 33:28 ఒక మాట రాయబడింది. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. అంటే ఇశ్రాయేలు అనే వ్యక్తట నిబ్బరంగాను నెమ్మదిగాను సమాధానంగా నివసిస్తున్నాడట. దేవుడే చెబుతున్నాడు. ఎందుకని అతను అంత నెమ్మదిగాను నిబ్బరంగా ఉండగలిగాడు అంటే అతడు కొన్ని కార్యాలు చేశాడు. అదేమిటో నీకు చదివి వినిపిస్తాను. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము, ఆయన బాహువులు నీ క్రింద ఉన్నది. నీవు నెమ్మదిగాను సుఖంగా అతనుగాడు ఉండడానికి కారణం ఏంటంటే శాశ్వత దేవుడు అతను నివాసంగా ఉన్నాడంట. ఇప్పుడు యాకోబు ఎక్కడ నివసిస్తున్నాడంటే దేవుని సన్నిధిలో నివసిస్తున్నాడు. దేవుడే అతనికి నివాసం అయ్యాడు. చూడండి, మనం నిబ్బరం ఎప్పుడవుతుంది? తాటియాకింట్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. రాతి కట్టడం అన్ని బందోబస్తుగా ఉంటే మనం నిబ్బరంగా ఉంటాం. అంటే దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆయన మనకు నివాసంగా మారితే ఎక్కడ లేని నిబ్బరం కలుగుతుంది. అట్లా కాకుండా తాటియాకుల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మనం కొంచెం కలవరపడతాం. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎట్లా వ్యవహరిస్తాం. అలాగే మనం ప్రభువుని నమ్మి వాక్యానుసారంగా జీవిస్తూ మన పాపాలు ఒప్పుకొని ఆయన యందు మన నివాసం ఏర్పాటు చేసుకుని నీవే నా నివాసం అని నీవు నడిస్తే ఆయన అంటాడు, నీవు నిబ్బరంగా ఉండు, నేను నీ కింద నా చేతులు పెడతాను, రేపి ఎత్తుకొని నడిపిస్తాను. రెండోది ఏమిటో తెలుసా? నీ ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేస్తాను. అంటే కింద చూస్తే ఆయన చేతులు ఉన్నాయి, ఆయనేమో మనకు నివాసంగా ఉన్నాడు. అన్నిటికంటే విశేషం ఏంటో తెలుసా? చాలా తేటగా శత్రువులను వెళ్ళగొట్టాడు. శత్రువు పోతే నెమ్మదేగా. శత్రువులతోనే సమస్యలు మనకి. శత్రువు అంటే మన రూపంలో మనుషులే కాదుగా. కరువు ఉంటుంది, వేదన ఉంటుంది, రోగాలు ఉంటాయి, అన్నీ మన శత్రువులే. వీటన్నిటినీ వెళ్ళగొట్టి మనకు ప్రశాంతత కలుగు చేస్తాడట. ఎంత బాగుంది! కనుక మీ జీవితంలో అలజడుల మధ్య కానీ నెమ్మది లేక కలవరాల మధ్యలో కానీ ఆందోళనతో కానీ రేపేమవుతుందో, ఈ కుటుంబం ఏమవుతుందో, వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అని కలవరపడక దేవుని నివాసంగా మార్చుకొని, అంటే తాటియాకింట్లో నుంచి చక్కని సిమెంట్ కాంక్రీట్ గల ఇంట్లోకి వెళ్ళినట్టుగా జీవాధిపతి అయిన సర్వశక్తిమంతుని యేసులో నీ నివాసం పెట్టుకొని జీవించాలి. అక్కడికి నీకు నివాసం మార్చడం అంటే పాప పరిహారం పొంది దేవునితో ఐక్యపడి నడవడం. రెండవది, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన బాహువులు ఎప్పుడు నీ క్రింద ఉంటాయి. అంటే పడిపోవడం, కలవరపడటం అది లేకుండా ఆయన చేతుల మీద నిన్ను మోస్తున్నాడు, నీ శత్రువుని వెళ్ళగొడుతున్నాడు. ఇక నిబ్బరంగా ఉండక ఎలా ఉంటావు? ఎందుకో దేవుడు ఆ కృప నీకు ఇవ్వాలని కోరుకుంటూ మీతోనే తేటగా మాట్లాడుతుండగా సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతూ చెబుతున్నా, మీ జీవితాలు నిబ్బరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తాను. ఆయన నివాసంగా చేసుకోనండి. ఆయనతో బ్రతికితే ఆయన చేతుల కింద ఉంటాయి. నీ శత్రువులు వెళ్ళగొట్టబడతారు. అద్భుతం నీకు జరుగుతుంది. మీకు నోటి నిండా నవ్వు, ఇంటిన క్షేమం ఉండునగాక.
పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కుటుంబం అంతా నిబ్బరంగా ఉన్నట్లుగా పాప శాపా నుంచి విడుదల చేయండి. నెమ్మది, క్షేమం, ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరూ దీవెనకరంగాను, వృద్ధులకు ఆరోగ్యం, పసిపిల్లల క్షేమం, గర్భిణీ సుఖప్రసతి, ఎదిగిన పిల్లల వివాహాలన్నీ ఒక్కొక్కటిగా జరిపించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.